హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా చాలా బాగా నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కుక్కర్‌లో వచ్చేసి అరకప్పు కందిపప్పు తీసుకున్నామనమాట. అలానే అరకప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాము. వీటిని మంచిగా 2, 3 సార్లు వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత 3 కప్పులు నీళ్లు పోసుకుందామండి దీంట్లో. ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాము. ఇవి ఉడికి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. క్రంచీ క్రంచీగా. కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వస్తే కరెక్ట్‌గా ఉడుకుతుందండి పప్పు అనేది. కుక్కర్‌ని బట్టి కూడా ఉంటుంది. మీ కుక్కర్ ఎలా ఇదైతే అలా తీసుకోండనమాట విజిల్స్ అనేది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాము. అలానే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వాము. వాము ఇట్లా క్రష్ చేసుకొని వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. అలానే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. వీటిని కలిపేసుకుందామండి ఫస్ట్ మంచిగా. కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. పిండి మనకి చక్కగా నానుతుందనమాట. ఈలోగా పప్పు ఉడికింది మనం చూద్దాము. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి మనకి. దీనిలో మనం ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు నేనైతే దీంట్లో ఇంకొక 2:30 కప్పులు నీళ్ళు యాడ్ చేశానండి. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం మంచిగా. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాము. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అసలు స్కిప్ చేసుకోబాకండి. చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసుకుందాం తాలింపులో. తర్వాత ఒక 10 వచ్చేసేసి చూడండి మిరియాలు తీసుకున్నాము. 4 లవంగాయలు, ఒక యాలక్కాయి, ఒక చిన్న పీస్ చెక్క. ఇవి తాలింపులో వేసుకుందామండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట. వీటిని కూడా వేసేసి వేయించుకుందాము. ఉల్లిపాయలు మనకి మగ్గిన తర్వాత ఒక టమాటోని కట్ చేసుకుందామండి. చిన్న సైజ్ టమాటోని దీన్ని కూడా వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి మనం. తొందరగా మగ్గుతుందనమాట టొమాటో.
ఇది ఇలా మగ్గనిద్దామండి. ఈలోగా మనం పిండి తయారైపోయిందని చూద్దాము. చక్కగా నానిందనమాట. 10 నిమిషాల తర్వాత తీసి ఇలా చిన్న చిన్న మనం పిండి ముద్దల్లాగా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టేసుకొని మనం చపాతీ, పూరి ఎలా అయితే రోల్ చేసుకుంటాం అలా కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని రోల్ చేసుకుందామండి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా నేను చూపెడతాను చూడండి. థిక్‌నెస్ ఇలా అయితే ఉండాలండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా రౌండ్‌గా రోల్ చేసుకుందాము. ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత చాకు పెట్టి మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందామండి. చూడండి ఇంత చిన్నగా ఉంటే చాలనమాట. ఇంక మరీ చిన్న పీసుల్లాగా చేయొద్దు. అలా అని మరీ పెద్ద పీసుల్లాగా కూడా చేయొద్దండి. వీటిని ఇలా ఫింగర్ పెట్టి జస్ట్ ప్రెస్ చేశామంటే చాలు. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట. చిన్న చిన్న బిళ్ళలాగా. మిగతా పిండిని కూడా అన్నిటిని మనం ఇలానే తయారు చేసుకుందాము. తయారు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందామండి ప్లేట్‌లో. చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం కదా! దీనిలో మసాలాలు వేసేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ కారం, టమాటాలు మనకి బాగా మగ్గిపోయినాయనమాట. అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కలిపేసేసుకొని మంచిగా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిక్స్ చేసుకున్న పప్పు ఉంది కదా! దాన్ని దీంట్లో కలిపేసుకుందామండి. మనకి ఇలా నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి కొంచెం. అప్పుడే మనం ఎందుకంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఆటా ఇయి ఉన్నాయి కదా! చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకున్నాం కదా! వాటిని దీనిలో ఉడికించుకోవాలండి. ఉడికేటప్పటికల్లా మనకి ఇంకా దగ్గర పడిపోతుందనమాట పప్పు. అందుకని కొంచెం నీళ్ళుగానే పెట్టుకుందాము. ఇలా తెరులుతా ఉండాలండి. తెరులుతా ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న బిళ్ళల్ని అందులో వేసేసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. అప్పుడే మనకి మనం వేస్తూ ఉండగానేనే అయి ఉడుకుతా వెంటనే పైకి తేలుతుందండి. లేదంటే అన్నీ అడుక్కెళ్ళిపోయి అతుక్కునే దానికి అవకాశం ఉంటుందనమాట. అందుకని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో తెరులుతూ ఉండాలండి పప్పనేది. ఒకసారి గరిటె పెట్టి ఇలా కదిలించి చూద్దాము. అన్నీ పైకొచ్చేస్తాయన్నమాట అతుక్కోకుండా కింద. చూడండి ఇలా అన్నీ పైకొచ్చేసినాయన్నమాట. ఇప్పుడొచ్చేసి స్టవ్ మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. మనకి పచ్చిదనం లేకుండా ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. మంచి టేస్ట్ వస్తుంది గరం మసాలా వేసుకోవటం వల్ల. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. స్వీట్‌నెస్ కావాలి అనుకునే వాళ్ళు టేస్ట్ చాలా బావుంటుందనమాట. నేనైతే యాడ్ చేయలేదు. లాస్ట్‌లో వచ్చేసి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు బాగా వేడి వేడి నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. దీన్ని ఇలా లాస్ట్‌లో మనం పప్పులో యాడ్ చేసేసుకుందాము. అంతేనండి రెడీ అయిపోయిందనమాట. ఇది ఇలానే తినేసి చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.